తల్లి బిడ్డల బంధాన్ని మించిన బంధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. పిల్లవాడు ఈ లోకంలోకి వచ్చినప్పటి నుండి పెద్దవాళ్ళయ్యే వరకు పిల్లలకు అమ్మే సర్వస్వం. ఆ తల్లి బిడ్డల ముందు అంతా మర్త్యమే. పిల్లలకు వారి నోటి నుండి వచ్చే ఏకైక సమాధానం అమ్మ. తల్లులు తమ పిల్లల కోసం చేసే ప్రేమ త్యాగాల విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించరు. తల్లులను షరతులు లేని ప్రేమకు ప్రతిరూపంగా పిలుస్తారు. వారు నిస్వార్థ ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని పిల్లలకు బోధిస్తారు. పిల్లలు తమ తల్లుల దగ్గర ఉన్నప్పుడు నిజంగా సుఖంగా ప్రేమగా భావిస్తారు. పిల్లవాడు ఎప్పుడూ తల్లి ప్రేమను అనుభవిస్తాడు. పిల్లవాడు తన తల్లులో ఎల్లప్పుడూ సురక్షితమైన స్థానాన్ని కనుగొంటాడు. వారి తల్లితో వారు ఎటువంటి వడపోత లేకుండా తమకు నచ్చినట్లు మాట్లాడటానికి వ్యవహరించడానికి స్వేచ్ఛగా ఉంటారు. తల్లి ముందు పిల్లవాడు తన భావాలను నిజంగా సూచించగలడు. తల్లి ముందు తన స్వంత కోరికలు ఆలోచనల ప్రకారం ప్రవర్తించగలడు. ఎందుకంటే అమ్మ మిమ్మల్ని ఇలా లేదా అలా అంచనా వేయదు. తల్లిలో బిడ్డ ఎక్కువగా ఇష్టపడే గుణం ఇదే. పిల్లవాడు ఇతరుల ముందు మాట్లాడటానికి వెనకాడవచ్చు, వారి భావాలను వ్యక్తపరచడానికి భయపడవచ్చు. కానీ శిశువు తల్లి ముందు మరింత రిలాక్స్డ్గా సౌకర్యంగా అనిపిస్తుంది. ఒక పిల్లవాడు తల్లిని ఇష్టపడతాడు, ఎందుకంటే వారి తల్లులు ఎల్లప్పుడూ ప్రతిదీ ఓపికగా వింటారు. ప్రతి తల్లిలో తరగని పోషణ గుణం ఉంటుంది. శిశువు యొక్క ఆహార అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడం నుండి శిశువుకు ఎటువంటి రుగ్మతలు రాకుండా చూసుకోవడం వరకు తల్లులు ఎల్లప్పుడూ శిశువు సంరక్షణపై శ్రద్ధ వహిస్తారు. ఎల్లప్పుడూ వారి స్వంత ప్రయోజనాల కంటే పిల్లల ఉత్తమ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తారు. పిల్లలు తమ తల్లులలో ఇష్టపడే లక్షణాలలో ఇది ఒకటి. ఒక పిల్లవాడు తన తల్లి ముందు తాను కోరుకున్నంత భావోద్వేగానికి లోనవుతారు. వారి తల్లులతో ఫిల్టర్ ఉపయోగించకుండా బిగ్గరగా మాట్లాడతారు. తల్లులతో కలిసి వారు తమను తాము వ్యక్తపరుస్తారు. వారు ఎవరో చూపుతారు. సాధారణంగా బిడ్డకు తల్లి అందించే కంఫర్ట్ జోన్ ఒక నాణ్యత. ఏదైనా ఇబ్బంది లేదా సందిగ్ధంలో తల్లుల నుంచి విలువైన సలహా ఇస్తారని పిల్లలకు తెలుసు. తల్లి బిడ్డ మంచిని కోరుకుంటుంది, మంచి సలహా ఇస్తుంది. తల్లులు పిల్లలతో సానుభూతి చూపుతారు. పిల్లవాడు ఏమి అనుభవిస్తాడో అర్థం చేసుకోవడం నుండి పిల్లవాడు ఏదో ఒక విషయంలో కలత చెందుతున్నాడని తెలుసుకోవడం వరకు తల్లికి గొప్ప సహజమైన శక్తి ఉంటుంది. పిల్లలతో సానుభూతి చూపే సామర్థ్యం ఉంటుంది. పిల్లలు తమ తల్లులను ఆరాధించడానికి, వారికి చాలా ప్రేమను ఇవ్వడానికి కూడా ఈ గుణమే కారణమవుతుంది.